నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తలకు వెళ్దాం. మూడేళ్లలో గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీని ఓ కొలిక్కి తీసుకురావడమే లక్ష్యం. పరిశ్రమల ఆకర్షణ, పెట్టుబడుల సమీకరణ ముఖ్యం. జాప్యం లేకుండా ప్రణాళికలన్నీ అమలు కావడం పైన దృష్టి. హిల్లు పాలసీని సమర్థంగా అమలు చేయడం కీలకమే. అందుకే ఆ రంగంలో సమర్థుడైన జయేష్కు బాధ్యత. ప్రస్తుత ప్రభుత్వాల్లో పెట్టుబడుల సమీకరణలో పాత్ర, డెవలపర్లు ప్రభుత్వం మధ్య సమన్వయానికి ముఖ్యం. ఇప్పుడు జయేష్ అనే ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనకు బాధ్యతలు అప్పగిస్తే ఆ ఫ్యూచర్ సిటీ అనేది ఏదైతే ఉందో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని 3 సంవత్సరాలనే సమర్థవంతంగా పూర్తి చేయడమే లక్ష్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. నిజంగానే వీళ్ళు అనుకున్నట్టు 3 సంవత్సరాల వర్క్ కంప్లీట్ అయిపోతుందా, 3 సంవత్సరాల్లో చేస్తారా అంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని చేయరని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అంటే నీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంకో హైదరాబాద్ క్రియేట్ చేస్తున్నాడు. అసలు ఏమీ లేని ప్లేస్లో ఇంకో హైదరాబాద్ క్రియేట్ చేద్దామని ప్లాన్ ఉన్నది. సరే, మీకు ప్లాన్ ఉన్నది, కానీ నిజంగానే 3 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందా? ఈయన ఏమంటున్నాడు, మేము లక్ష్యం పెట్టుకున్నామంటారు. లాస్ట్కి ఏమవుతుంది తెలుసా? వీళ్ళు మళ్ళా లక్ష్యం అయితే పెట్టుకున్నాము కానీ కాలేదు అంటారు. గాడికి వస్తుంది కదా సంసారం అంతా కలిపితే. లక్ష్యం అయితే మేము పెట్టుకున్నాం కానీ అది కాలేదు, ఏం చేయమంటారు అని మాట్లాడతారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన రేవంత్ రెడ్డి గారికి ఇది అలవాటే. ఏదైనా చెప్పడం తర్వాత చేతులు ఎత్తేయడం, ఇది రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లో కూడా చూసినాం కదా స్థానిక సంస్థల ఎలక్షన్లో. గట్లనే ఉంటుంది. ఇప్పుడు కూడా గదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కొలికి తీసుకురావడమే లక్ష్యం అంట. అది ఎన్ని రోజులల్లా? 3 సంవత్సరాలల్లా. 3 సంవత్సరాల్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే ఇంకో ఇండస్ట్రీ ఏదన్నా ఏర్పాటు చేయాలన్నా కూడా దాన్ని కట్టనీకనే ఏళ్ళు పోతుంది. కట్టనీకనే ఏళ్ళ తరబడి పోతుంది. అట్లాంటిది మీరు 3 ఏళ్ళల్లో మేము మొత్తం క్లియర్ చేస్తాం, మొత్తం మేము కంప్లీట్ చేస్తాం అంటే మాత్రం ఇది నమ్మనికి ఎవరు రెడీగా లేరు. తెలంగాణ ప్రజలను మొత్తం మభ్యపెట్టే మాటలు ఇవి. తెలంగాణ ప్రజలను మొత్తం తప్పుదో పట్టించే మాటలు ఇవి. కానీ వీళ్ళు నిజంగానే 3 ఏళ్ళల్లో కంప్లీట్ చేస్తారా? 3 ఏళ్ళల్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కటి కాదు కదా, నువ్వు ఒక చిన్న హైదరాబాద్ని క్రియేట్ చేయాలా? ఒక హైదరాబాద్నే క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అదంతా ఆషమాషి విషయమా? అంత ఈజీగా అయ్యే పనేనా? కాదు, ఖచ్చితంగా కాదు. మరి ఎవరిని ఉద్దేశించి చాలామంది రకరకాలుగా ఏం మాట్లాడుతున్నారు అంటే, అక్కడ ఫ్యూచర్ సిటీ అక్కడ నిర్మిస్తున్నాడు అంటే అక్కడ ఆయన భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ డిమాండ్ పెంచడం కోసం అక్కడ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీని క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. అది ఎందుకంటే మీరు ఈ పెట్టుబడులు అని చెప్పేసి పెట్టుబడుల పేరుతోటి మొన్ననే గ్లోబల్ సమ్మిట్ అని ఒక ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏమైంది? అంత ఢిల్లీ పంచాది ఉన్నది. అందులో ఏమైంది? ఇప్పేసరికి మళ్ళా ఏం కనిపించకుండా అయిపోయింది. అంగరంగ వైభవంగా ఆకర్షణీయంగా చేసినామన్నారు. లాస్ట్కి ఏమైంది? అది ఢిల్లీ ఏం కనిపిస్తలేదు లాస్ట్. మరి ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు చాలా కంపెనీస్ తోటి. ఒక్క ఎంఓయూ కనిపించకపోయా? కనిపించుడు ఏమన్నా ఏ కంపెనీ స్టార్ట్ అయిందా? మరి వర్క్ స్టార్ట్ చేసిన త్వరగా చెయ్యరు. కానీ వీళ్ళు చెప్పేది మాత్రం హెడ్లైన్స్, ఇంత పెద్ద హెడ్లైన్స్ మాత్రం వస్తుంది. ఇంత పెద్ద హెడ్లైన్స్ తోటి మాత్రం ఫ్యూచర్ సిటీ చేసేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని మాట్లాడతారు. అదే కేసీఆర్ గారు ప్రాజెక్టులను తీసుకొని తొందరగా కంప్లీట్ చేసిన రోజు మాత్రం ఎవరు మాట్లాడరు. మళ్ళీ దీనిపైన నేను చేసినాం, నిజంగానే వీళ్ళు చేసిర్రు అని చెప్పేసి మాట్లాడరు. వీళ్ళు చేసిర్రు కాబట్టి మేము వాళ్ళను అభినందిస్తున్నాం అని చెప్పేసి మాత్రం ఏ రోజు మాట్లాడరు. కానీ ఈ ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ని తీసుకొని 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తాం మొత్తం గ్లోబల్ సిటీ అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు అవాస్తవం అనేది ప్రజలు అంతా గమనించాలి. చూడండి, కోర్ అర్బన్ రీజియన్ ఫ్యూచర్ సిటీ, మూసీ అభివృద్ధి, గ్రీన్ఫీల్డ్ హైవేలు, రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చేది ఇక్కడికే. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసపుత్రిక కూడా. దాన్ని 4వ గ్లోబల్ సిటీగా మార్చాలని ఆయన ప్రణాళిక రచిస్తున్నారు. రాబోయే 3 ఏళ్లలోనే దీనికి ఒక కొలిక్కి తీసుకురావాలని పావులా కదుపుతున్నారు. అందుకే పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల్లో పనిచేసే గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇది 4వ గ్లోబల్ సిటీగా మార్చాలని ఆయన ప్రణాళిక రచిస్తున్నారంట. రాబోయే 3 ఏళ్లలో దీన్ని ఒక కొలికి తీసుకురావాలని పావులు కదుపుతున్నారంట. ఇప్పుడు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలోనూ ఒక పెట్టుబడులు తీసుకురావడంలోనూ ఫెయిల్ అయ్యారు, అసలు తీసుకురాలేరు అని చెప్పేసి బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపడుతుంది. విరుచుకుపడే క్రమంలో ఆ పెట్టుబడులు తీసుకురానికి ఎవరు, ఇదే జయేష్ రంజన్ గారు ముఖ్య పాత్ర వహించారని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంపెనీస్ తీసుకొచ్చిండా, బీఆర్ఎస్ ప్రభుత్వం కంపెనీలు తీసుకొచ్చిండా, ఒకవేళ తీసుకొస్తే మరి తీసుకొచ్చినా ఎందుకు చెప్పలేరు? ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడ పనిచేసినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇక్కడ పనిచేసిన ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ గారికి ఇది అప్పగించినామని చెప్పేసి అంటున్నారు. నిజంగానే మరి పరిశ్రమలు ఈయన వల్ల వచ్చినట్టయితే మరి దాంట్లో వచ్చినట్టే కదా కంపెనీస్, మరి రాలేవని చెప్పేసి బీఆర్ఎస్ పైన ఎందుకు విచ్చుకోబడతారు మీరు? ఒకవేళ సరే వచ్చినందుకేగా మేము కూడా వాడుకుంటున్నాం, మేము కూడా మా ప్రభుత్వంలో కూడా పని చేపిస్తున్నాం, మంచిగా అన్ని కంపెనీస్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పాలి. అట్లా ఎందుకు చెప్పారు మరి? ఒకవేళ అసమర్థవంతంగా పూర్తి కాలేవనుకున్నాం, అసమర్థవంతంగానే ఉన్నాయి ఇంకా అనుకుంటే మరి ఇప్పుడు ఆయన ఎందుకు వాడుకోవాలి? మీరు ఆయన ఎందుకు పని చేయించుకోవాలి? ఇదే అనమాట, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే మీరు పని చేయించుకుంటారు అంటే ఆయన పర్ఫెక్ట్గా పనిచేసిండు, ఆయన పర్ఫెక్ట్ అధికారే కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినప్పుడు కూడా కరెక్ట్గా చేసిండు కాబట్టి ఇప్పుడు మనం వాడుకుందాం, మనం పని చేసుకుందాం, మనం కూడా పేరు తెచ్చుకుందాం మన ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తున్నది క్లియర్గా. దీన్ని బట్టి చూస్తే చూడాలి అసలు ఈ గ్లోబల్ సిటీ అనేది ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఇది. ఇప్పుడు కాళేశ్వరము మొత్తము ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి ఎట్లా దవ్వుతారో ఇప్పుడు ఈ గ్లోబల్ సిటీ అనేది కూడా మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్లాన్ అని కనిపిస్తున్నది. ఇది క్లియర్గా. శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన మెగా హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతను ఆయనకు ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు రాబట్టేందుకు రాబోయే 3 ఏళ్లలో అత్యంత కీలకం కావడంతో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేనా, భవిష్యత్తులో పాలన పరంగానూ అది అత్యంత శక్తివంతమైన ప్రాంతం కానుంది. ఈ నేపథ్యంలో విధాన నిర్ణయాల్లో జాప్యం లేకుండా ఉండటమే కాకుండా అభివృద్ధి పనుల్లో పర్యవేక్షణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునేందుకు సమర్థులైన అధికారులను నియమించాలని ప్రభుత్వం భావించింది. అందుకే పరిశ్రమలను ఆకర్షించడం, పెట్టుబడులను రాబట్టడంలో అనుభవజ్ఞుడైన జయేష్ రంజన్కు ఇందుకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లోపే 4 సిటీల నిర్మాణం కావాలంటే కోర్ అర్బన్ పరిధిలో ప్రభుత్వం అనుకున్న ప్రణాళికలను అత్యంత వేగంగా అమలు చేయాలి. అందులో అత్యంత ముఖ్యమైనది పెట్టుబడుల సమీకరణ. కంపెనీలు, పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తాయని, ఉపాధి పెరుగుతుందని, వ్యాపార వాణిజ్యం పెరుగుతుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. నిజంగానే ఒకవేళ ఈ ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇదైతే నిజంగానే డెవలప్మెంట్ చేసి అక్కడ వర్కులు జరిగే కంపెనీస్ వచ్చి ఆ కంపెనీస్ వల్ల ఉద్యోగ కల్పన జరిగిందంటే ఫస్ట్ సంతోషించేది మేమే, ఫస్ట్ సంతోషించేది తెలంగాణ రాష్ట్ర ప్రజలే. ఓన్లీ హైదరాబాద్ వాసులే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం సంతోషపడుతుంది. ఎందుకంటే ఏ ప్రాంతం నుంచి అని వచ్చి ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ నిజంగా మీరు 3 ఏళ్ళల్లో చేసినట్టయితే నాకైతే కనిపిస్తలేదు. ఎందుకంటే మైక్ల ముందుకు వచ్చేమో మీరు అసలు బడ్జెట్ లేదంటున్నారు. మరి ఆ కంపెనీస్కి మీరు వెసులుబాటు ఎట్లా కల్పిస్తారు? వాళ్ళు రావాల్సిన వాళ్ళు వచ్చి కంపెనీ పెట్టేంత అట్లా వెసులుబాటు ఎవరు కల్పిస్తారు? మరి ఇక దానికి సహాయక సహకారాలు ఎవరు అందిస్తారు? గవర్నమెంట్గా అందించాల్సింది. మరి ఆ పైసలు ఎక్కడికి వస్తాయి? ఇప్పుడు రైతులకు ఆ రైతు భరోసా చేయాలన్నా, లేకపోతే పింఛన్లు పెంచాలన్నా, లేకపోతే ఇంకా రకరకాల స్కీమ్ల పైన మీరు మాట్లాడేటప్పుడు ఏమంటారు? పైసలు లేవు కాబట్టి ఆగాలని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ఈ కంపెనీస్ రావడానికి, కంపెనీస్ వచ్చి అక్కడ కంపెనీస్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఎవరు కల్పిస్తారు? మరి గవర్నమెంట్గా కల్పించాల్సింది. మరి ఏం చేస్తారు అప్పుడు? ఆలోచన చేయండి. ఇప్పుడు అనుకున్నంత ఈజీ కాదు. హైదరాబాద్ నగరము ఇంచుమించు 1996 అంటే 96లా పునాది పడ్డది. ఏదానికి? మన హైటెక్ సిటీకి 96లా పునాది పడితే ఈరోజు ఎంత? 26కి వచ్చింది పరిస్థితి. అంతెంత? ఇంచుమించు 30 ఏళ్ళ కాల వ్యవధి. 30 ఏళ్ళ కాల వ్యవధిని 3 ఏళ్ళ కంప్లీట్ చేసి అనుమానం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంది 30 ఏళ్ళ కాల వ్యవధిలో జరిగే పనులను 3 ఏళ్ళలో చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది మాత్రం తెలంగాణ ప్రజలు గమనించాలి. మరో వార్త చూద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చస్తాడు. రేవంత్ దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలనుంది. అమెరికాలో నా పని నేను చేసుకుంటే తప్ప రేవంత్ను కొడంగల్లోనే గెలవనివ్వం. కేసీఆర్ దయతోనే గాంధీ గెలిచాడు కేటీఆర్. తెలంగాణ భవన్లో ప్రసంగిస్తున్న కేటీఆర్ గారు ఏమంటారంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చేస్తాడని చెప్పేసి. నిజంగానే కూడా అనుభవజ్ఞుడు, పాలన తెలిసిన వ్యక్తి, పరిపాలన అవగాహన ఉన్న వ్యక్తి, రాష్ట్ర ప్రజల మెప్పు ఎట్లా ఉండాలనో, రాష్ట్ర ప్రజలను ఎట్లా మేలు చేయాలనో తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు. నిజంగానే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మాత్రం కాంగ్రెస్ నాయకులను కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారిని కానీ కూడా ఖచ్చితంగా ఆడుకుంటాడని అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం పనికిరాదు. ఎందుకంటే అంతటి ఎక్స్పీరియన్స్ గల వ్యక్తిన కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అసెంబ్లీకి వస్తే మాత్రం వీళ్ళకున్న అనుభవంతో వాళ్ళకు ఎక్కడ కూడా మాటల్లో దొరకకుండా ఎక్కడ వాళ్ళు మాటలు ఇరకబెట్టి చంపుతారు. మాటలు ఇరకబెట్టి ఆట ఆడిస్తారు వాళ్ళని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో రా 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 అంటారు కేసీఆర్ గారిని, కానీ వస్తే మాత్రం ఇబ్బంది మీకే వచ్చి. ఎందుకంటే ఎన్ని స్కీమ్లు అయితే మీరు చెప్పిర్రో వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా వచ్చి ఏదో కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇస్తామన్న స్కీమ్లు ఎక్కడ అని అడుగుతారు అంతే. గానే సగం నోరు చచ్చిపోతుంది మీది. ఎందుకంటే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి, అలవిగాని హామీలు ఎన్నో ఉన్నాయి. అవి ఎప్పుడు చేస్తారు మరి? అది చేసిన దాకా ఖచ్చితంగా మిమ్మల్ని ఆటాడుకుంటారు ప్రతిపక్షాలు. అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, ఇంకోటి అయినా. ఎంఐఎం అయితే మీతో కలిసి ఉందనుకోండి, అది బీజేపీ అయినా సరే ఖచ్చితంగా ప్రశ్నల వర్షంతో మిమ్మల్ని మాత్రం ఆడుకుంటారు. ఇక సమాధానం మీరే చెప్పలేకపోతారు. ఎందుకంటే మీడియా ఫోకస్ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఫోకస్ కూడా అప్పుడు కేసీఆర్ గారి పైన మల్లుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ గారా కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆయన ప్రశ్నించే తత్వం అట్లాంటిది. ఎందుకంటే ఉద్యమం నుంచి బయటకు వచ్చిన నాయకుడు, ఉద్యమం చేసుకుంటా రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి హోదాను అనుభవించిన నాయకుడు, ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రశ్నల వర్తంతో మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. మీరు రా అంటారు, కానీ మీ వెనకాల ఏమంటారు చూడండి, అది మీరే కట్టుకొని వస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ చెప్తుంది కూడా అదే. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏమని? కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నప్పుడు బాత్రూమ్ కడుక్కున్నాడు అని చెప్పేసి. ఆయన అదే చెప్తున్నాడు, ఏమని? అవును, అమెరికాలో నేనైతే పని మనుషులు అయితే పెట్టుకోవాలని, నా పని నేనే చేసుకున్నా, నా బాత్రూమ్ నేనే కడుక్కున్నా, మరి నీకైనా ఇబ్బంది ఏందని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సమాధానం చెప్పండి మరి. ఇప్పుడు ఇవి ఎవరికి ఉపయోగం వచ్చే మాటలు ఇవి? ఆయన బాత్రూమ్ కడగడం ఎవరికి ఉపయోగము? ఆయన పని ఆయన చేసుకున్నా అని చెప్పడం ఎవరికి ఉపయోగము? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నదా మీ వల్ల? ఉపయోగం ఉంటే అవి మాట్లాడాలి. నువ్వు బాత్రూంలో అడిగినావు, నువ్వు పెయింట్లు వేసినావు, నీ బతికేంది, ఇవి మాట్లాడుకుంటా, రాజకీయాలు మాట్లాడుకుంటా కూర్చోవడానికే మీరు పదవులలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ పోతున్నాయి? రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ పోతున్నది? రాష్ట్ర అభివృద్ధి గాడి తప్పింది. దాన్ని సక్రమైన లైన్లో పెట్టకుండా మీరు మైకు దొరికితే చాలు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవితను, వీళ్ళందరూ తిట్టుడేనా మీ పని? ఈ కవిత గారి గురించి మాట్లాడొద్దు అనుకోండి, కానీ ఇప్పుడు వీళ్ళని తిట్టడమే మీ పని. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గాడి తప్పింది, సంక్షేమం గాడి తప్పింది. ఇవి లైన్లో పెట్టాలి. మీరు గాడిన పెట్టి సక్రమంగా పరిపాలన చేయాలంటే ఫస్ట్ మీకు టైమే లేదాడా? మీరు ఎంతసేపు కేటీఆర్ గారు బాత్రూమ్ అడిగిర్రు, కేసీఆర్ గారు పాస్పోర్ట్ దొంగతనం చేసిండు ఎప్పుడు అని చెప్పి, పాస్పోర్ట్ తయారు చేసిండు అని చెప్పి, హరీష్ రావు గారేమో మన లబ్బర్ చెప్పులతో తిరిగిండని చెప్పి, ఇవన్నీ ఎందుకు అవసరమేమున్నది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? సరే, మీరు ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వము కరెక్ట్ డెవలప్మెంట్ స్కీమ్లు చేసుకుంటూ పోతున్నది, అభివృద్ధి కూడా అంతే వేగవంతంగా చేస్తున్నది, ఆ మిగతా టైంలో రాజకీయం చేస్తున్నారంటే దానిలో అర్థం ఉన్నది. ఇప్పుడు మీకు రాజకీయం చేసే టైం లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ రెండు సంవత్సరాల కాల వ్యవధి అయిపోయింది. ఇంకా మిగతా 3 ఏళ్ళే ఉన్నది. ఇక 3 ఏళ్ళలో 2 సంవత్సరాలు రానే, తర్వాత 6 నెలలు రాజకీయాలే చేస్తారు. మళ్ళీ ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు? తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు ముంగరు తీసుకుపోతారు? ఆయన చేసింది అదే, నువ్వు చేసింది అదే అన్నట్టున్నది ఇది. ఇప్పుడు ఆయన అప్పు చేసిన అని చెప్పేసి ఆయన మీద అబండాలు మోపారు కదా, మరి మీరు చేసింది ఏంది? మీరు అప్పులు చేసుకుంటూ కూర్చొని ముచ్చట పెడుతున్నారు.
ఆయన బాత్రూమ్ అడిగిండు అని చెప్పేసి ఇంకో చేసిన అని చెప్పేసి ముచ్చట పెడుతున్నారు మీరు అప్పులు చేసుకుంటా. వాళ్ళు అప్పులు చేసి పని చేసినట్టనే కనిపిస్తున్నది. మరి మీరేం చేస్తున్నారు? ఇదే ఈ పనికిమాల సంతానంతా తీసి పడేయాలి అక్కడ. చూద్దాం, మరో వార్త చూద్దాం. కేసీఆర్ గారిది. ఊరూరా ఉద్యమిద్దాం, పాలమూరు రంగారెడ్డిపై ప్రజల్లోకి వెళ్దాం, తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది కేసీఆర్. నిజంగానే కూడా ఇది ముమ్మాటికి వాస్తవం. కేసీఆర్ గారి మాట, ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎంత పదునైంది, ఎంత వాల్యుబుల్ అనేది ఈ మాటలను తెలిసిపోతుంది. ఏమనంటే ఇవ్వండి, తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది. బీఆర్ఎస్ పైనే అనడం కంటే కూడా కేసీఆర్ గారి పైనే ఉందనడం చాలా మంచి మాట అవుతుంది. ఎందుకంటే ఇది ఈ మాట ఇది బంగారు వర్ణాలతో లిఖించాల్సిన మాట ఇది. ఎందుకంటే చూడండి, తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది. బీఆర్ఎస్ పైనే కాదు, కేసీఆర్ పైనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకున్న మాట ఇది. ఎందుకంటే నిజంగానే కూడా తెలంగాణ రాష్ట్రంలో నీటి కొరతను తీసేసిన నాయకుడు ఒక కేసీఆర్ గారే. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం కొంచెం హైట్లో ఉంటుందని చెప్పేసి అంటారు. తెలంగాణ రాష్ట్రం హైట్లో ఉంటుందని అంటారు. హైట్లో ఉంది అంటే నిజంగానే నదుల్లో నుంచో కాలువల నుంచో వాగుల్లో నుంచో నీళ్ళు ఎక్కాలంటే ఎక్కుతాయి అంత ఈజీగా? అంత ఈజీ కాదు. ఇప్పుడు నదుల్లో నుంచి వాటర్ పైకి ఎక్కాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి పైకేసి నీళ్ళని మళ్ళీ కిందికి పంపిణీ చేసిండు. ఆయన చేసుకున్న బాహుబలి మోటార్లు పెట్టి పంపిణీ చేసిండు. ఆయన చేసిన పనులల్లా రవ్వంతా కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చేయలేదు. కేసీఆర్ గారు చేసిన పనులల్లా రవ్వంత పని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేదు. ఇది బల్ల గుది చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ మొత్తం నీళ్ళతోటి ఉక్కిరిబిక్కిరి అవుతుండే. వేసవికాలం వచ్చిందంటే మరి ఘోరమిగా పంట సాగుకు అయితే నీళ్ళే కరువు. వర్షాకాలం వచ్చిందంటే పంటలు లేకపోతే లేదు. పాలమూరు అంటే నీకు ఒకప్పుడు వలస రాజ్యం అదే. తెలంగాణలో ఎక్కువ వరకు మళ్ళా వలస రాజ్యం జరిగింది, వలస ఉన్నాయంటే ఎక్కడంటే అది పాలమూరు. ఆ పాలమూరులో ఈరోజు పాలమూరు మొత్తం సుభిక్షంగా ఉందంటే కూడా దానికి ముఖ్య కారకం కేసీఆర్ గారు. అక్కడ ఆ జిల్లాలో ప్రజలకు అడిగినా కూడా తెలుస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ పరిస్థితి మాటలు చెప్పలేము. అది తిండి గతిలేని టైం. అట్లాంటి రాష్ట్రం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంను దేశంలోనే మాట్లాడుకుంటట్టు చేసిర్రు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది ముఖ్యంగా కేసీఆర్ గారికే వర్తిస్తుంది ఆ క్రెడిట్ మొత్తం. ఈరోజు ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంటాడు, కానీ ఏది మాట్లాడినా నిజంగానే నీటి కొరత తీసేసింది మాత్రం, నీటి ఆ దాహాన్ని తీర్చింది మాత్రం కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ఈ రాజకీయ నాయకులు, ఈ సొల్లువాగా రాజకీయ నాయకులు అందరూ మైకులు పట్టుకుని ఏదేదో మాట్లాడినంత మాత్రం అంత ఈజీ కాదు. నిజంగానే నీటి కొరత తీసేసిన నాయకుడు మాత్రం కేసీఆర్ గారే. ఆయన ఏం నీటి ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చినా కూడా, నీటి కోసం ఆయన ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చినా కూడా నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటుంటారు కదా, ఏం చేయలేడు, మొత్తం కూలిపోయింది, కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిపోయిందని చెప్పేసి. ఆయన ఏమేం ప్రాజెక్టులు చేసుకొచ్చిండు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. చూడండి, హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ బై కేసీఆర్ ఫర్ వాటర్. ఇగో కీ ప్రాజెక్ట్స్ అండర్ కేసీఆర్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో ఎన్ని బ్యారేజ్లు కట్టిండు? ఒక్క కీ ప్రాజెక్ట్ ఏది? కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టు వాల్యూ 1,00,000 కోట్లు కాదు, ఆయన ఏమో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. మరి ఏ 10 లక్షల కోట్లు మరి ప్రాజెక్టు వాల్యూ, మరి ఆయన ఏమనుకుంటున్నారు? కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అత్యున్నత స్థానం కల్పించిన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టు ఐదు బ్యారేజ్లు ఏర్పాటు చేసిండు. దానికి ఏదంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దానికి మేడిగడ్డ, సుందీల్లా, అన్నారం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఈ 5 బ్యారేజ్లు క్రియేట్ చేసి కాళేశ్వరంను ఒక పెద్ద ఎత్తున దాన్ని మళ్ళా నాకు తెలిసి
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే. మీరు ఎక్కడైనా చూసుకోండి, మీరు అవసరమైతే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ప్రపంచంలోనే వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళకు ఎవరైతే మైకులు పట్టుకొని ఇది చేస్తలేరు, ఇది చేయలేరు, కాళేశ్వరం కదా కూలేశ్వరం అయిపోయిందని ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకి బుద్ధి ఉండాలి జరనన్న. అలా బుద్ధి లేక మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలు దొక్కాలని ప్రయత్నిస్తారు వాళ్ళు. తెలంగాణ ప్రైడ్ను తుంగలు దొక్కాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం గొప్పతనం, తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల గొప్పతనం దేశంలోనే మాట్లాడుకుంటున్నారు. అట్లాంటిది మన దగ్గర ఉన్న సోయిలేని నాయకులు ఏమంటారు అంటే లాస్ట్కు కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిపోయింది, అది పనికి రాకుండా పోయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అది నాయన 1,00,000 కోట్ల అవినీతి కాదు, 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదు అది. 1,00,000 కోట్ల ప్రాజెక్టు కానప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? బుద్ధుండాలన్నా జరిగిన మాట్లాడేటప్పుడు ఇదే కేసీఆర్ గారి చేసిన పనులను మీరు తొక్కాలని ప్రయత్నం చేస్తారు. కానీ అది ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయింది. మీరు తొక్కాలని కేసీఆర్ గారు ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనిషి కాదు. తెలంగాణ రాష్ట్రంలో నుంచి కేసీఆర్ గారి పేరు ప్రపంచ స్థాయికి ఎదిగిపోయింది, ప్రపంచ స్థాయికి చేరుకున్నది. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే మీరు సెర్చ్ చేసుకోండి, అవసరమైతే రికార్డు తీయండి. ప్రపంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కాళేశ్వరమే. 5 బ్యారేజ్లతో కూడిన కాళేశ్వరం. ఒక పిల్లర్ కుంగినంత మాత్రాన ఇంకా మొత్తం కేసీఆర్ గారు ఏదో అవినీతి చేసేసిండు, కేసీఆర్ గారే చేసేది దాన్ని, అందుకే అది అట్లా అయిపోయిందని చెప్పేసి మాట్లాడడం. ఎవరైనా సరే సోయినోళ్ళు ఎవరు ఏం చేస్తారు అంటే మళ్ళా ఇంజనీర్లే చేస్తారు ప్లాన్లు, కాంట్రాక్టర్ వర్క్ చేస్తాడు, వాళ్ళ పైన కేసులు చేయండి. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాడు, కూర్చున్న తారీఖుని దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు. కాదని మీకే వీళ్ళు పని చేస్తారు. ఆ చేసిన ఇంజనీర్ ఎవరు, ఆ పట్టుకున్న కాంట్రాక్టర్ ఎవరు, వాళ్ళని పట్టుకొని ప్రశ్నించాలి, వాళ్ళని పట్టుకొని రిపేర్ చేయాలి. ఆ రిపేర్ చేస్తే అయిపోయాడు, దానికి మొత్తం మీద అయిపోయింది చేసేసినామంటే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి స్కీమ్లు ఏదైనా తీస్తున్నా, ఇట్లాంటి ప్రాజెక్ట్ ఏమైనా కట్టిందా? ఒకవేళ కడితే ఎన్ని సంవత్సరాల కాలావధి కట్టింది? మళ్ళా ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్గా కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కూడా కాళేశ్వరమే. మళ్ళా ఇంత ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడం ఇదే. అది చెప్పరు. ఇదే తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించాలనుకుంటే తెలంగాణ ప్రజలంతా సోయిలిన వాళ్ళు ఎవరేం లేరు. ఈ నాయకులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఎవరైతే తెలంగాణ పేరును తుంగలదొక్కాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ కర్మ అది. జనాలంతా కూడా గమనిస్తున్నారు, మీరందరూ కూడా గమనించండి. ఇట్లాంటి వాళ్ళని అందరినీ మళ్ళీ రాబోయే ఎలక్షన్లో ఏడవటంలో గానే పెట్టుండి. చూడండి మీకు చెప్తా మొత్తం ఎన్ని ప్రాజెక్టులు అంటే చూడండి కేసీఆర్ గారు కేసీఆర్ గారు వాటర్ కోసమే చేసిన ఆ ప్రయత్నాలు కానీ వాటర్ కోసం చేసిన ఆ ప్రాజెక్టులు కానీ ఎన్ని కట్టిండు అనేది మీకు చూపించే ప్రయత్నం చేశారు. చూడండి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి ఎస్టీపీ ప్రాజెక్టు. అంటే 1, 2, 3, 4, 5, 6 ఆయన జీవితం ధన్యమైపోయినట్టే. కేసీఆర్ గారి జీవితం ధన్యమైపోయినట్టే. ఎందుకంటే నిజంగానే నీటి బాధను తీర్చడం కోసమే కేసీఆర్ గారు పుట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు కనిపిస్తున్నది. అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ఆ నీటి ప్రాబ్లంను తీరవడం కోసమే కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిర్రు. రాజకీయాలకే రావడమే కాకుండా ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని కూడా ఆ నీటి ప్రాబ్లంను తీరవడం కోసమే ప్రయత్నం చేయించిండు. అందుకే ఈరోజు 6 ప్రాజెక్టులు మనకు కనిపిస్తున్నాయి. అందులో పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం. కేసీఆర్ గారి పేరును తొక్కేయాలన్నా మీరు కేసీఆర్ గారి పేరును తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ అవుతుంది? మిషన్ భగీరథ ఎక్కడ అవుతుంది? మిషన్ కాకతీయ ఎక్కడ అవుతుంది? సీతారామ ఎత్తిపోతల పథకం ఎక్కడ అవుతుంది? ఇవన్నీ కేసీఆర్ గారు చేసిన గొప్ప పనులే. మీరు ఆయన పేరును తొక్కేయాలంటే ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అమ్ముకోవాలి. అంతే, అమ్ముకున్నప్పుడు ఆయన పేరు పోతుంది వచ్చి. ఆల్రెడీ మీరు ఇట్లాంటి పనులు చేశారు కాబట్టి కేసీఆర్ గారు ఆల్రెడీ ఉద్యమిద్దామని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పంపించారు బయటికి. ఆయన బయటకు వచ్చిందంటే మాత్రం ఇక మీ ఆటలు సాగాయి. ఇక పాలమూరు రంగారెడ్డిపై ప్రజల్లోకి వెళ్దాం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది. కేసీఆర్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో నేతలతో సమావేశం. పార్టీ కార్యాచరణపై అభిప్రాయ సేకరణ. 3 జిల్లాల్లో నిర్వహించే సభలపై చర్చ. ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు వివరించాల్సిన తీరుపై దిశానిర్దేశం. ఇక నీటి ప్రాబ్లమ్స్ పైన
ఆ సొల్యూషన్ వెతకడం కోసం మన ప్రయత్నం చేయాలి గట్టిగా. మన తెలంగాణ రాష్ట్రం మొత్తము వీళ్ళు ఇబ్బందుల పాలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మార్చాలంటే మనం ఉద్యమించాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక మెసేజ్ అయితే పంపించేసిండు. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ఇక రెడీగా ఉండాలి. ఇక కేసీఆర్ గారు వచ్చారంటే ఆయన జనాలను మొత్తం కదిలిస్తాడు ఆయన మాటలతోటి. ఆలోచన చేసుకోండి, రెడీ ఉండండి.